హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ న్యూస్ అనేది మీకు చాలా ఫాస్ట్గా వస్తుంది. వెంటనే మీరు క్వాలిఫైడ్ అయితే ఇమీడియట్లీ అప్లై చేసుకోగలుగుతారు. అలాగే ఈ ఎడ్యుకేషన్ జాబ్స్ వీడియోస్ని చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనం కన్సిడర్డ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మాస్టర్స్లో, దాని తర్వాత మనం పిహెచ్డి చేస్తూ ఉంటాం. సో ఆ పిహెచ్డికి మినిమం ఎలిజిబిలిటీ అనేది 55 మార్క్స్ అనేది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్కి 50 మార్క్స్ వస్తే చాలు. ఇక ఫర్ ఆన్లైన్ అప్లికేషన్, లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్, సిలబస్, రిజిస్ట్రేషన్ ఫీ అండ్ అదర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ చూడాలంటే మనం వెబ్సైట్లో చూడాలి. usmania.ac.in వెబ్సైట్లో చూడాలి, లేదంటే ouadmissions.comలో కూడా ఉంటుంది. అయితే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 24/1/2025 24 నుంచి స్టార్ట్ అవబోతుంది. లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ 23/2/2025 వరకు ఉంది. లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీ 2000 రూపాయలతో అయితే 5/3/2025 వరకు అయితే ఉంది. ఇది నోటిఫికేషన్ అయితే ఇచ్చారు మనకి. ఇక రిజిస్ట్రేషన్ అనేది మనకి ఈ డేట్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి 24 నుంచి ఇంకా చాలా టైం ఉంది. సో 24 నుంచి స్టార్ట్ అవుతుంది. డేట్ అయితే గుర్తుపెట్టుకుంది. ఎవరైతే పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చేయాలి, ఎంట్రన్స్ రాయాలనుకుంటున్నారు. సో ఇది ఇక్కడ మనకి వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను నేను. ఇక నోటిఫికేషన్ అయితే చూసాము. ఇక ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అనేది ఇచ్చారు. అలాగే ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఇక ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసి 9:30 నుంచి 11 AM ఉంటుంది, 12:30 నుంచి 2 PM ఉంటుంది, 3:30 నుంచి 5 PM వరకు అయితే ఉంటుంది. సో సబ్జెక్ట్ వైజ్గా ఉంటుంది ఇక్కడ. సో ఇది కూడా మీరు చూసుకోవచ్చు. అంటే సబ్జెక్ట్స్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ సబ్జెక్ట్స్ ప్రకారం ఉంటుంది. ఇక ఇన్ఫర్మేషన్ బ్రౌజర్ ఇది. సో పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ సేమ్. To be eligible appear in PhD entrance test 2025 being conducted by Usmania University. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. సేమ్ ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో షార్ట్లోని అదే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, టెస్ట్ ప్యాటర్న్, ద మీడియా ఆఫ్ ది టెస్ట్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో మీరు హ్యాపీగా ఈ లింక్ నేను ఇచ్చేస్తాను, అక్కడి నుంచి మీరు దీన్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇక రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఇచ్చారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 2000 రూపీస్ అయితే ఇచ్చారు. 1500 రూపీస్ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూ, ఈడబ్ల్యూఎస్కి 1500 రూపీస్ ఇచ్చారు. సో రిజిస్ట్రేషన్ ఫీ అవైలబుల్ ఆన్ వెబ్సైట్, ఆ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే సిలబస్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్, మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్. సో ఇక్కడ 50% రావాలి. సో 5% రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూ, ఈడబ్ల్యూఎస్కి. ఇక ద పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ వన్ టైమ్ అడ్మిషన్. సో 2025ది. ఈ హాల్ టికెట్ ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం ఈ సైట్స్లో ఉంటాయని చెప్తున్నారు. అంటే ఇది దీని కంప్లీట్ డీటెయిల్స్. సో ఇక సబ్జెక్ట్ వైజ్ చూస్తే ఏ సబ్జెక్ట్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు డీటెయిల్గా. ఈ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా చూసుకోవచ్చు. అలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.